నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. హైదరాబాద్లో కోలివింగ్ కల్చర్ హల్చల్ చేస్తోంది. కుప్పల తెప్పలుగా కోలివింగ్ పీజీ హాస్టల్స్ వెలుగులోకి వస్తున్నాయి. విద్య ఉద్యోగాల కోసం తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేల మంది హైదరాబాద్కు వస్తున్న యువతను కొన్ని హాస్టళ్ల నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారు. కోలివింగ్ పేరిట కొత్త దందాకు తెరలేపుతున్నారు. అంతేకాదు, వీటిపై ప్రకటనలు కూడా కురిపిస్తున్నారు. లోపల చేసేదేంటి? కోలివింగ్ హాస్టల్స్తో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ నగరంలో విష సంస్కృతి విస్తరిస్తుంది. కోలివింగ్ పీజీ హాస్టల్స్ కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. అమ్మాయిని మీరు తెచ్చుకున్నా సరే, మమ్మల్ని అరేంజ్ చేయమన్నా ఓకే అంటూ కొందరు హాస్టల్ ఓనర్స్ బరితెగిస్తున్నారు. ఒకే గదిలో అమ్మాయి అబ్బాయి ఉండవచ్చంటూ ఊరిస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. పోలీసులే మా పార్ట్నర్లు అంటూ కోలివింగ్ పీజీ హాస్టల్స్ ఓనర్ చీకటి దందా నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నగరాల్లో ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్గా మారుతుంది. కోలివింగ్ హాస్టల్స్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్లో కోలివింగ్ హాస్టళ్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇది యువత, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు కొత్త ఎంపికగా మారాయి. ఈ పీజీ హాస్టళ్లలో అదిరే సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ గదులు, షేర్డ్ కిచెన్లు, వర్క్ స్పేస్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తున్నాయి ఈ కోలివింగ్ హాస్టల్స్. సాంప్రదాయ హాస్టళ్లకు మరింత అనుకూలమైన ప్రత్యామ్నాయంగా తమను తాము ఉంచుకుంటున్నాయి ఈ కోలివింగ్ హాస్టల్స్. అయితే వీటిపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. నైతికంగా వీటి వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని వాదించేవారు ఉన్నారు. అయితే ఈ కొత్త ధోరణి ఇటీవల పరిశీలనలోకి వచ్చింది. కోలివింగ్ పీజీ హాస్టల్స్ వల్ల సామాజికంగా, నైతికంగా చిక్కులు తప్పవని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనలు కూడా నెలకొంటున్నాయి. ఈ సంస్థలు నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని, హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించవని నిర్ధారించుకోవటానికి అధికారులు జోక్యం చేసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. హైదరాబాద్లోని కోలివింగ్ హాస్టల్స్ చుట్టూ ఉన్న వివాదం ఈ రంగంలో మరింత పర్యవేక్షణ అవసరం గురించి విస్తృత చర్చకు దారితీసింది. కాగా ఈ క్రమంలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. కాగా పోలీసులు ఇలాంటి వాటిపై నిఘా ఉంచాలని పలువురు పెద్దలు సూచిస్తున్నారు. కాకపోతే రానున్న రోజుల్లో కోలివింగ్ హాస్టల్స్ వలన ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో అనేది చూడాల్సి ఉంది. కొత్త ట్రెండ్ వల్ల నష్టాలు ఎలా ఉంటాయో కూడా చూడాలి. అసాంఘిక పనులకు అడ్డాగా మారితే మాత్రం పరిణామాలు కూడా తీవ్రంగానే ఉండొచ్చు. ఇలాంటి వాటి విషయాల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని వీటిని పర్యవేక్షించాలి. లేదంటే కట్టడి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.